ఈ రోజుల్లో మీడియా ఇంటరాక్షన్స్ అనేవి టూ పర్సనల్ అయిపోతున్నాయి. ఎంతలా అంటే స్టేజ్ మీద నుంచున్న హీరో గన్ ఇచ్చి కాల్చుకోండి రాబాయ్ మీ ఇష్టం వచ్చింది అన్నట్టనమాట. అంటే ఇక్కడ ఆడియన్స్‌లో కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉండొచ్చు. అవి వాళ్ళు డైరెక్ట్‌గా అడగలేరు కాబట్టి మీడియా వాళ్ళ త్రూ అడగడంలో తప్పు లేదు. ఎవరైనా ఒక రిపోర్టర్ క్వెషన్ అడిగినప్పుడు అవతల నుంచి ఆన్సర్ వీళ్ళకి నచ్చే విధంగా వచ్చేంత వరకు ఆ హీరోని గాని, అక్కడున్న వ్యక్తిని కానీ ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి మరి ఏదైనా నోరు జారితే దొరికాడురా బాయ్ ఖతం ఇంక అన్నట్టు ఆ పాయింట్‌ని పట్టుకొని మళ్ళీ ఆ నోరు జారైన పాయింట్‌లనే అడ్డు పెట్టుకొని వాళ్ళకి వ్యూవర్‌షిప్‌ని పెంచుకునే పనిలో పడ్డారనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు కూడా ఎంతసేపని సినిమాకి సంబంధించిన క్వెషన్స్ అడుగుతారు. సో దానివల్ల కొంచెం ఆఫ్ సైడ్ ఎళ్ళాల్సొస్తది. కొన్ని సార్లయితే ఏం చెప్పాలో తెలియక బ్లాంక్ అయిపోతున్నారు. మళ్ళా ఏదైనా చెప్తే ఎందుకొచ్చిన తలపోటని మోసుకు కూర్చుంటున్నారు. సో అటువంటి కొన్ని ఇంటరాక్షన్స్‌ని మీ ముందుకి ఈరోజు వీడియో రూపంలో తీసుకొచ్చేసాననమాట. సో హియర్ ఇస్ ద వీడియో ఆఫ్ మోస్ట్ ఆక్వర్డ్ అండ్ వర్స్ట్ మీడియా ఇంటరాక్షన్స్ ఎవర్ మేడ్ ఇన్ టీఎఫ్ఐ. దానికన్నా ముందుగా మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, నచ్చితేనే చూడండి. అండ్ లైక్ ఈ మధ్యన వచ్చిన హైప్ అది కూడా ఎక్కించేస్తే కొంచెం బూస్టింగ్ గా ఉంటది. నెంబర్ 1 కే ర్యాంప్. ఈ సినిమాకి సంబంధించిన కాంట్రవర్సీ Q&A గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఒక సిరీస్ తీసేయచ్చు అనమాట. ఆ రేంజ్ లో ప్రతి ఇంటరాక్షన్ లోను ఎవరో ఒకరు కావాలని మరి హీరోని గెలకడం జరుగుతుందన్నమాట. అంటే 1-2 సార్లు అడిగినప్పుడు హీరో సమాధానం చెప్పాడు, అది అక్కడితో అయిపోయింది. అసలు ఆ బూతులు ఎందుకు ఎట్టానురా బాబు, అవి చూసి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ రారు, సినిమాలో కూడా ఎటో సెన్సర్ అయిపోతాయి. ఎటొచ్చి మీడియా చేత ఇటువంటి మాటలు అనిపించుకోవడానికి ఆ డైలాగులు పెట్టినట్టు అయిపోయింది మొత్తానికి. ఈ సినిమాకి సంబంధించి చాలా ఆక్వర్డ్ ఇంటరాక్షన్స్ అయితే జరిగాయి. బట్ అన్నిటిలోకెల్లా ఈ సినిమాలో ఉన్న బూతుల్ని మీ ఇంట్లో వాళ్ళతో కలిసి చూస్తారా అని అడిగినా బాగుండేది. ఈయన అడిగింది ఏంటనుకుంటున్నారు, ఈ సినిమాలో వాడిన బూతులు మీరు ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారా అని. ఇక్కడ రిపోర్టర్ వ్యాలిడ్ రీజన్ ఉంది. సినిమా ట్రైలర్ లో ఏమో బూతులు ఉన్నాయి, వీళ్ళేమో ఫ్యామిలీతో కలిసి రండి అంటున్నారు. అది వదిలేసి పర్సనల్ గా హీరో మీద అటాకింగ్ లా అనిపించింది. అండ్ దీనికి కూడా కిరణ్ అబ్బవరం అప్పటికే చాలా ఇంటర్వ్యూస్ లో చెప్తూ వస్తున్నాడు. పోనీ ఆయన ఏదో ఆన్సర్ ఇస్తున్నాడు, దానికి ఈయన సాటిస్ఫై అవుతున్నాడా అంటే లేదు. ఎథిక్స్ లేవా అంట. ఏంటి బూతులు మాట్లాడితే ఎథిక్స్ లేనట్ట? అంటే మన మహేష్ బాబు దూకుడు బిజినెస్ మ్యాన్ లో మాట్లాడిన బూతులకి మహేష్ బాబు కూడా ఎథిక్స్ లేనట్ట? ఇది నేను అన్నట్లేదు, ఈ రిపోర్టర్ అంటున్నారు. మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్ తోటో ఆ పదం వాడతారా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటదని మేము చెప్పడానికి ఎథిక్స్ లేవా ఎవరికి సార్? నెంబర్ 2 డ్యూడ్. ప్రదీప్ రంగనాథన్ ఇప్పటికే 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ తో తమిళతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ తెచ్చుకున్నారు. సో ఆయన రీసెంట్ గా డ్యూడ్ సినిమా ప్రమోషన్ భాగంలో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి లిటరల్లీ బ్లాంక్ అయ్యాడు. అంటే చిన్నప్పటి నుంచి ఇటువంటి బుల్లింగ్స్ నేను ఎదుర్కొన్నాను, ఇది పెద్ద మ్యాటర్ కాదని ఆయన చెప్పాడు కూడా. బట్ అడిగే విధానం డిస్రెస్పెక్ట్ గానే అనిపించింది. మీ ఫేస్ చూస్తే హీరో మెటీరియల్ గా అనిపించదు, అయినా కూడా ఈ రేంజ్ లో మీరు జనాల్ని పుల్ చేయగలుగుతున్నారంటే దానికి కారణం మీ హార్డ్ వర్క్ లక్క అని అడగడం జరిగింది. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, లుక్స్ బాగాలేదని మీరే అంటున్నారంటే ఆయనకి ఎన్ని రిజెక్షన్స్ అయ్యి ఉంటాయో ఆలోచించండి. వాటన్నిటిని దాటుకుని వచ్చి ఈ స్టేజ్ లో ఉన్నాడంటే హార్డ్ వర్క్ ఉంటది కదా డెఫినెట్ గా. అఫ్ కోర్స్ దాంతో పాటు లక్ కూడా యాడ్ అవుద్ది అనుకోండి. అండ్ 1 మోర్ థింగ్, అందం ఉంటేనే హీరో అవ్వాలా, టాలెంట్ ఉంటే సరిపోదా అని మళ్ళీ ఇలా రాస్తారు. మీరు హీరో మెటీరియల్ లా ఉండరు, బట్ మీ సక్సెస్ చూసినా జరుగుతుంది. సో దాని వెనక ఉన్నది హార్డ్ వర్క్ లక్క. నెంబర్ 3 తెలుసు కదా. రీసెంట్ గా సిద్ధు జనాల్గడ్డ తనకి సినిమాకి సంబంధించిన ఒక మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొనడం జరిగింది. అందరిలా అడిగితే హైలైట్ ఎలా అవుతాం, కొంచెం డిఫరెంట్ గా అడగాలి. అది కూడా శృతి మించిపోయి బోర్డర్ దాటేసి మరి అడిగితేనే కదా పాపులర్ అయ్యేది అన్నట్టే ఉన్నది ఆ క్వశ్చన్ అయితే మాత్రం. మీరు సినిమాల్లో ఎక్కువగా అమ్మాయిల వెనకాల తిరుగుతారు కదా, బయట కూడా ఒకేసారి 2 అమ్మాయిలను ప్రేమించారా, మీరు ఉమనైజరా అని అడగడంతో మొత్తం బ్లాంక్ అయ్యారు. బట్ సిద్ధు జనాల్గడ్డ ఎటువంటి తలపోట్లు ఉంటాయని ముందే ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు. దాన్ని నైస్ గా పక్కన పెట్టేశాడు. అండ్ దానికి సంబంధించి తర్వాత అయితే రియాక్ట్ అయ్యాడు. అసలు అటువంటి క్వశ్చన్ ఎలా అడుగుతుంది ఒక రిపోర్టర్ అయ్యుండి, అవన్నీ బ్యాన్ చేసేయాలి కదా. ఇక్కడ ఉమనైజర్ అనే వర్డ్ చాలా బిగ్గెస్ట్ వర్డ్. అది అటువంటి వర్డ్ వాడడం లిటరల్లీ ఆ క్యారెక్టర్ ఇదిరా అని చెప్పడం అన్నట్టు అని కొంచెం స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవడం జరిగింది. సో అటువంటి వర్డ్స్ యూస్ చేస్తున్నారంటే ఎథిక్స్ లేవా అంటే సిద్ధు జనాల్గడ్డ ఇన్నర్ లో అనుకుని ఉంటాడు. అంటే ఇప్పుడున్న ప్లే బాయ్ కావచ్చు, ఉమనైజర్స్ కావచ్చు, వీళ్ళంతా మా బ్రాండ్ కరెక్ట్ అని ముద్ర వేయించుకుంటున్నారా లేడీస్ తోట? సిద్ధు గారు ఏమంటారు దీనికి? లేదండి, మీరు ఏదో అనాలని నేను అడుగుతున్నారు, ఇది నేనేం అన్నా.
నెంబర్ 4 8 వసంతాలు 2025లో రిలీజ్ అయిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, కానీ ఓటీటీకి వచ్చిన తర్వాత సినిమా బాగుందని రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. సో దీనికి సంబంధించిన ఒక సక్సెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ఆ మీట్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ మొహాల మీదే అసలు ఈ సినిమాలో ఒక బ్రాహ్మణుడిని కించపరచడం ఎంతవరకు కరెక్టు, ఆయనకి పేరు కూడా పెట్టలే, అంటే స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఆయన పేరు పెట్టి కూడా పిలవలేదు. అంటే సినిమాలో లిటరల్లీ అంత డీగ్రేడింగ్ గా ఒక బ్రాహ్మణ్ని చూపించారు మీరు. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో అసలు ముస్లింతో కలిపి ఒక బ్రాహ్మణ్ ఒక అమ్మాయి మీద ఎలాంటి అత్యాచారం చేస్తాడు, ఇటువంటి సీన్స్ ఎలా రాస్తారు బుద్ధి లేకుండా అన్నట్టు గట్టిగానే చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యాడు. ఈ రియాక్షన్ తో స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా కూడా షాక్, అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ సీన్ యాక్ట్ చేయడం వరకే కదా. బట్ దాని తర్వాత డైరెక్టర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తను ఎందుకు ఆ సీన్ పెట్టాల్సి వచ్చింది అండ్ ఆ సీన్ పెట్టడానికి గల కారణాలను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళకి చూస్తే ఎటువంటి మనోభావం దెబ్బతినకుండా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అంటే ఒక రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని ఆ సీన్ నేను సినిమాలో పెట్టడం జరిగింది, అంతేకాని ఎటువంటి దురుద్దేశంతో కాదు. అండ్ మా సినిమాలో హీరోయిన్ ని ఆ సీన్ లో ఒక మహాకాళిగా చూపించాను. అటువంటి సీన్ ని మీరు పట్టించుకోనే లేదు, బట్ అవసరం లేని ఎవరికి అనిపించిన ఒక బ్రాహ్మణ్ టాపిక్ మధ్యలో తీసుకొచ్చారు అని తర్వాత మీడియా ఇంటరాక్షన్స్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ రిపోర్టర్ అలా రియాక్ట్ అవడంలో ఎటువంటి తప్పు లేదు, ఎప్పుడంటే ఈయన అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం రాలేనప్పుడు. బట్ ఇక్కడ అలా అవ్వలేదు, రాగానే గన్న చేతిలో పట్టుకొని షూట్ చేసి పడేస్తానన్నట్టే అక్కడ వ్యవహారం సాగింది. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబీలా కావాల్సి వచ్చిందా? నంబర్ 5 అనన్య నాగల్లా. పొట్టేలు అనే ఒక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా ఆవిడ పాల్గొన్న మీడియా ఇంటరాక్షన్స్ లో ఆవిడ ఎదుర్కొన్న ప్రశ్న ఏంటంటే, ఏ దొంగ మీరు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొనే ఉంటారు కదా, ఇక్కడ ఫస్ట్ రెమ్యూనరేషన్ కన్నా ముందు కాస్టింగ్ కౌచ్ మీద సైన్ పెట్టించుకుంటారంట కదా, తెలుగు ఇండస్ట్రీలో పనిచేయాలంటే అదే కాస్టింగ్ కౌచ్ ఇవ్వాలంట కదా. మీకెవరు చెప్పారండి? చెప్తారు తెలుస్తాయండి అన్న. అలాగా మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మన తెలుగులో కాస్టింగ్ కౌచ్ బీభత్సంగా ఉంటదంట కదా. అక్కడ హీరోయిన్ క్రిస్టల్ క్లియర్ గా చెప్తుంది అటువంటిది నేను ఎప్పుడు ఫేస్ చేయలేదని. అయినా కూడా ఆ క్వశ్చన్ అక్కడితో ఆపేయకుండా దాన్ని డ్రాగ్ చేయడం, ఎండ్ ఆఫ్ ది డే ఆ రిపోర్టరే కొంచెం ఇంకా ఎవరితో అవదలే పని అని వదిలేయడం జరిగిందనమాట. రీసెంట్ గా మలయాళం ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని కొన్ని రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చాయి. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మలయాళం ఇండస్ట్రీ మీద ఒక ఒపీనియన్ ఫామ్ అయ్యింది. బేసికల్లీ అక్కడ అమ్మాయిని చాలా డీగ్రేడ్ చేస్తారు, వాళ్ళకి టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేయరు, ఈ రేంజ్ లో బయటకు వచ్చింది న్యూస్ అండ్ డాక్యుమెంట్స్ కూడా. సో అటువంటి ఇండస్ట్రీని కూడా పక్కన పెట్టేసి మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే మన తెలుగులోనే కొంచెం ఎక్కువ అంట కదా అని అడగడంలో అర్థం ఏమిటో మరి. చేసే సైన్ అగ్రిమెంట్ లో కూడా కమిట్మెంట్ ఉంటుందంట కదా, మా ఫ్రెండ్స్ చెప్పారు. వీటిలో ఏ క్వశ్చన్ మరి హద్దు మీరి అడిగారు, టూ పర్సనల్ అయిపోయారు అని అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గురువు గారు, కొంచెం సపోర్ట్ అయితే ఇచ్చేయండి.